హాయ్ అండి. ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒకటే బ్యాటరే అనమాట. సో, చాలా హెల్తీ వేలో చూపిస్తున్నాను. అది కూడా కూరగాయలని యూజ్ చేసేనండి. దట్లో మెయిన్‌గా బీరకాయ అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో, నేనైతే ఒక లేత బీరకాయని తీసుకున్నాను, ఫ్రెష్‌గా ఉండేది. ఇలా తీసుకున్న ఈ బీరకాయలో కూడా మనం వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలనమాట. సో, ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక క్యారెట్‌ని కూడా మనము పీల్ తీసేసేసి ఇలా తురిమేసుకోవాలండి స్మూత్‌గా. అలాగే నేను ఒక తోఫుని కూడా తీసుకున్నానండి. తోఫు ప్లేస్‌లో పన్నీర్ అయినా తీసుకోవచ్చు. సో, తోఫు అయితే చాలా మంచిదండి. లో ఫ్యాట్ ఉంటుందన్నమాట. అలాగే కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండీ, మధ్యాహ్నం చేసినది, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి పడుతుందండి. ఇందులోకి తగినంత కారము, ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల, కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ. సో, వీటన్నిటిని కూడా మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి. యాక్చువల్‌గా అయితే ఇదే సరిపోతుంది. కాకపోతే నాకు ఇంకా కొంచెం తడిగా అనిపించింది కాబట్టి కొంచెము జొన్న పిండి కూడా వేసుకున్నాను. సో, ఇలా మనం కలుపుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలన్నమాట. సో, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనము రౌండ్స్ లాగా చేసుకోవాలండి, కట్లెట్స్ లాగా. దాన్ని నేను కార్న్‌ఫ్లేక్స్‌ని మిక్సీకి కొట్టేసి దాంట్లో డిప్ చేశాను. మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్‌లో కానీ, లేదంటే సూజీ రవ్వలో కానీ డిప్ చేసేయొచ్చు. సో, అన్నీ కూడా మనకు కావాల్సినన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో, కట్లెట్స్ లాగానే కాదు, వీటిని మనం డైరెక్ట్‌గా పెన్నం మీద రోటీస్ లాగా తట్టేసి అలాగైనా తీసుకోవచ్చండి. సో, ఫస్ట్ అయితే నేను అదే చూపిస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్‌గా ఆయిల్ వేసేసి కొన్ని నువ్వులు వేసానండి. టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే. సో, అలా మనము రోటీలాగా తట్టేసుకున్న తర్వాత రెండు పక్కల బాగా హీట్ చేసేసుకోవాలండి, అంతే. వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. సో, ఇవి మన పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయండి. హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్‌లో మనం ప్రిపేర్ చేసుకున్నవి కూడా ఇలా ఆయిల్ వేసేసుకొని పైనుంచి కొన్ని సీసమ్ సీడ్స్ వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ కట్లెట్స్‌ని పెట్టేసుకొని కాల్చేసుకోవటమే. బట్ ఇవి కొంచెం మందంగా చేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో అటు ఇటు కూడా మంచిగా కాల్చేసుకుంటే సరిపోతుందండి. మనం వీటిని గీతో కానీ, లేదంటే ఆయిల్‌తో కానీ కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్నా సరిపోతుందండి. బట్ ఆయిల్ ఎందుకు అనుకున్నప్పుడు ఇలా పాన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ఈ కట్లెట్స్ కూడా సాస్‌తో ఇచ్చామంటే పిల్లలు ఎంచక్కా తినేస్తారనమాట. సో, ఈ 2 రెసిపీస్ మాకైతే చాలా బాగా నచ్చాయండి. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.